5 నిమిషాలండి. 5 నిమిషాల పాటు కనీసం ఓ క్రైస్తవుడు, ముఖ్యంగా కథోలికుడు ప్రార్థన చేయలేకపోతున్నాడంటే అది దేవునికి అవమానకరము, మనకు కూడా. అందరు నా మొహం చూస్తున్నారు, పాటలు పాడేవాళ్ళ కళ్ళు చూస్తున్నారు. ఎందుకు వచ్చా? మనం ప్రార్థన చేసుకుంటానికి వచ్చా. దిక్కులు చూస్తాం, ఎవరు మైకు పట్టుకొని ఎవరు పాట పాడుతాం, ఇదో గోల, అసూయ. ఈ అసూయతోటి ప్రార్థన చేయటమే మానేసేసారు వీళ్ళు. ప్రైజ్ ద లార్డ్. అసూయని ఆశీర్వాదంగా మలుచుకొని ఎదగాలే కానీ అసూయ మనకు శాపము కాకూడదు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. సో కాబట్టి మొట్టమొదటి పొరపాటు ఏంటి? ఆ పొరపాటు కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకోవాలి. నా కోసం కాదు, నా ప్రార్థన నేను చేసుకుంటాను, నీ ప్రార్థన నువ్వు చేసుకో. ప్రైజ్ ద లార్డ్. కళ్ళు మూసారా? మరి మొదటి లైన్లో ఉన్నవాళ్ళు మొయ్యలే, ఆళ్ళ కళ్ళు చూస్తున్నారు, ఆళ్ళతో నీకెందుకు? ప్రైజ్ ద లార్డ్. గుడికి వచ్చేది ఆడోళ్ళే, అసూయ పడేది కూడా ఆడోళ్ళే. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఇక ఆలస్యం చేయక వాక్యంలోకి వెళదాం. యోహాను శుభవార్త 1వ అధ్యాయము. బైబిల్ గ్రంథం ఉన్న వాళ్ళందరూ తీయాలి. చాలా ముఖ్యమైన విషయాలు ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో మనందరితో మాట్లాడబోతున్నాడు కాబట్టి చదువమ్మా. యోహాను శుభవార్త 1వ అధ్యాయము 14వ వచనం. ఆ వాక్కు మానవుడై మన మధ్య నివసించెను. చాలమ్మా. ఆదిలో వాక్కు ఉండెను, ఆ వాక్కు దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్కు దేవుడై ఉండెను, ఆ దేవుడు ఆత్మస్వరూపుడై ఉండెను. వినండి జాగ్రత్తగా, చాలా జాగ్రత్తగా. ఆదిలో ఏముంది? వాక్కు అంటే చాలామంది అనుకుంటారు బైబుల్ అనుకుంటారు, కానీ బైబుల్ని రాయక ముందు దేవుడు ఒక మాట రూపంలో ఉన్నాడు. అంటే మాటకి ఒక రూపం అనేది లేదు. అది కంటికి కనపడదు కానీ చెవికి వినపడుతుంది. అది కంటికి కనపడదు కానీ మనసుకి అర్థమవుతుంది. సో ఈ ఆత్మరూపుడు ఏ రూపంలో ఉన్నాడంటే వాక్య రూపంలో ఉన్నాడు. ఏ రూపంలో ఉన్నాడు? వాక్య రూపం. ఈ ఆత్మదేవుడు ఏ రూపంలో ఉన్నాడు? వాక్యములో ఉన్నాడు. అందుకే ఆదిలో వాక్కు ఉండెను, వాక్కు దేవుడై ఉండెను, ఆ వాక్కు దేవుని యొద్ద ఉండెను అన్నాడు. ఓకే. ఇప్పుడు దేవుడు ఏ రూపంలో ఉన్నాడు? ఆత్మ రూపంలో, వాక్యము రూపంలో ఉన్నాడు. వినండి జాగ్రత్తగా. ఈ దేవుడు మానవుడై మన మధ్యకి వచ్చాడు. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గమనించండి. ఆత్మదేవుడు, పరిశుద్ధాత్మదేవుడు, వాక్య రూపం అనే దేవుడు ఒక వస్త్రం కప్పుకున్నాడు. ఏ వస్త్రం అది? మానవ శరీరం అనే వస్త్రాన్ని కప్పుకున్నాడు. ఏ వస్త్రం కప్పుకున్నాడు? అవునా? అందరేమంటారు? దేవుడు మానవుడిగా పుట్టాడు అంటారు. అర్థమైందా? ఆ దేవుడు ఏ వస్త్రం కప్పుకున్నాడు? మానవ శరీరం అనే వస్త్రాన్ని కప్పుకున్నాడు. నా ప్రశ్న, మానవ శరీరం అనే వస్త్రాన్ని ఎందుకు కప్పుకున్నాడు? చెప్పండి, ఎందుకు కప్పుకున్నాడు? మనం అందరం పాపులు. ఓకే. ఇంకా ఎవరమ్మా చెప్పింది? మీరేనా? ఏం పేరు తల్లి? కమలమ్మ. భగవంతుడు నిన్ను దీవించును గాక. ఆమేన్. కనీసం ఆమన్న నోరిప్పి చెప్పింది. అయితే ఇక్కడ ఒక విషయం, అంటే మీరు అన్నది తప్పు కాదు. నరులను రక్షించటం కోసం దేవుడు మానవ శరీరం అనే వస్త్రాన్ని ధరించాడు. మానవుడిగా జన్మించాడు కాదు, మానవ వస్త్రం అనే శరీరాన్ని ధరించాడు. మానవ వస్త్రం అనే శరీరాన్ని ఎందుకు ధరించాడో తెలుసా?
మనలను తనలో ఒకటిగా చేసుకోవటానికి. అర్థమైన వాళ్ళు చప్పట్లు కొట్టండి. అర్థమైందా? మనలని తనలో ఒకటిగా చేసుకోవటానికి, మనలను కూడా తన ఆత్మీయతలో, తన పరిశుద్ధతలో, తన దైవత్వములో ఒకటిగా చేసుకోవటం కోసమే దేవుడు మానవ శరీరాన్ని ధరించారు. ఇక్కడ దేవుడు అంటే యేసు ప్రభు వారు ఎవరో తెలుసా? తండ్రి కుమారులిద్దరు ఏకమై ఉన్నవారు. చూడండి ఒకసారి యోహాను శుభవార్త 10వ అధ్యాయం 30వ వచనము. యోహాను శుభవార్త 10వ అధ్యాయం 30వ వచనము. నేనును నా తండ్రియు ఏకమై ఉన్నారు. దేవుని స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. తండ్రితో ఏకము చేయుటకు గాను, పరిశుద్ధాత్మతో ఏకము చేయుటకు గాను, కుమారునితో ఏకము చేయుటం కోసము కాను, దేవునితో మనలను ఒకటిగా చేయటం కోసం యేసయ్య మానవ శరీరం అనే వస్త్రాన్ని కప్పుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. గుర్తుపెట్టుకోండి, మానవ శరీరం అనే వస్త్రము ధరించక ముందు దేవుడు ఆత్మస్వరూపుడై ఉన్నాడు. దేవుడు వాక్యమై ఉన్నాడు. మానవ శరీరాన్ని ఎందుకు ధరించాడంటే ఆ తండ్రితో, ఆ కుమారుడితో, ఆ పరిశుద్ధాత్మతో మనలను కూడా ఐక్యపరచటానికి. ఏం పరచటానికి? ఐక్యపరచడానికి. దైవత్వములో ఐక్యపరచటం కోసమై దేవుడు మానవ శరీరాన్ని ధరించాడు. ప్రైజ్ ద లార్డ్. 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 అయితే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మతో ఐక్యము కావాలి అని ఆశపడుతున్న వాళ్ళు చప్పట్లు కొట్టండి. ప్రైజ్ ది లార్డ్. నేను మరలా చెబుతున్నాను, యేసు ప్రభు వారు దేవుడు మానవ శరీరాన్ని ధరించారు. ఎందుకు? మానవులని తనతో ఐక్య పరుచుకోవటానికి. అయితే నరుడు అంటే మానవుడు దేవునితో ఐక్యపరచబడాలి అంటే ఏం చేయాలో తెలుసా? ముందు జ్ఞానస్థానం తీసుకోవాలి. ఏం తీసుకోవాలి? ఏ జ్ఞానస్థానం తీసుకోవాలి. ఓకేనా? కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 12వ అధ్యాయము 13వ వచనం చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 12వ అధ్యాయము 13వ వచనం. అట్లే వినండి జాగ్రత్తగా, యూదులమైనను అన్యులమైనను బానిసలమైనను స్వతంత్రులమైనను మనమందరము ఒకే ఆత్మయందు ఒకే శరీరములోకి బప్తిస్మము పొందితిమి. ఎందులోకట? ఒకే ఆత్మ. ఎందులోకి? అది చెప్పు. ఆత్మయందు, శరీరములోకి. చాలా జాగ్రత్తగా వినండి. యేసయ్య మనలను తనతో ఐక్యపరచుకోవటం కోసము ఇచ్చిన ఒక ఆయుధం ఏంటంటే జ్ఞానస్థానం. ఒకే ఆత్మయందు ఒకే శరీరము. వినండి జాగ్రత్తగా. ఇక్కడ ముఖ్యమైన విషయం గమనించండి. ఒకే శరీరం అనగా మట్టి శరీరము కాదు. ఒకే శరీరం అనగా మహిమ కలిగిన శరీరం. మహిమ కలిగిన శరీరం అంటే పునరుత్థానమైన శరీరం. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. పునరుత్థానమైన శరీరం అంటే మంటల్లో కాలిపోనిది, గాలికి కొట్టుకొని పోనిది, నీళ్ళల్లో మునిగిపోనిది. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ఇది కొంచెము చాలా లోతైన విషయాలు చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. నేను మరలా మీకు మొదటి నుంచి వస్తా. దేవుడు మానవ శరీరం అనే వస్త్రాన్ని ధరించి వచ్చాడు. ఎందుకు వచ్చాడంటే మనలను అంటే నరులను తనతో ఐక్యపరచటం కోసం. తనతో ఐక్యం అంటే దైవత్వములో ఐక్యపరచటం కోసం. ఎవరితో ఐక్యపరచడానికి? దైవత్వములో ఐక్యపరచటం కోసం వచ్చాడు. అయితే ఆయనతో ఐక్యపరచబడాలి అని ఆశపడేవాళ్ళు ఏం పొందాలి? జ్ఞానస్థానము పొందాలి. ఏం పొందాలి? జ్ఞానస్థానము పొందిన వారందరూ కూడా ఆయన దేహంలో భాగం.
ఆయన దైవత్వములో భాగం. ఏ దేహం అది అంటే మట్టిలో కుళ్ళిపోయే దేహము కాదు. ఏ దేహము అది అంటే మహిమ కలిగిన దేహం. మహిమ కలిగిన దేహం అంటే పునరుత్థాన శరీరం. ప్రైజ్ ద లార్డ్, 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 ప్రైజ్ ద లార్డ్. ఏ దేహం అండి అది? పునరుత్థాన దేహం. కాబట్టి ఎవరైతే తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని నామమున ఒకే ఆత్మయందు ఒకే శరీరములోకి జ్ఞానస్థానము పొందుతారో వారందరూ కూడా దేవునితో ఏకమైన వారు, దేవునితో ఐక్యపరచబడ్డవారు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. అందుకే కొరింథీయులకు రాసినటువంటి మొదటి లేఖ 6వ అధ్యాయము 17వ వచనం చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 6వ అధ్యాయము 17వ వచనం. కానీ ప్రభువుతో ఐక్యము చెందువాడు ఆధ్యాత్మికముగా ఆయనతో ఒకటి అగును. మరలా చదువు తల్లి. ప్రభువుతో ఐక్యము చెందువాడు. మొట్టమొదటిది వినండి. ఓ నరుడా, క్రీస్తుతో ఐక్యము కావాలి. ఎవరితో ఐక్యం కావాలి? క్రీస్తుతో. క్రీస్తుతో ఐక్యము ఎలా అవుతావు? బాప్తిస్మము వలన అవుతావు. క్రీస్తుతో ఐక్యము కావాలి. క్రైస్తవుడు అంటేనే క్రీస్తుతో ఐక్యమైన వాడు. రక్షణ పొందినవాడు అంటేనే క్రీస్తుతో ఐక్యమైన వాడు. బాప్తిస్మము పొందినవాడే క్రీస్తుతో ఐక్యమైన వాడు. అంటే దైవత్వముతో ఐక్యమైన వాడు అని అర్థం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. క్రైస్తవుడు అంటే నీటిలో మునిగి లేకపోవటం కాదండి. క్రైస్తవుడు అంటే ఆదివారం గుడికి పోవటమే కాదండి. క్రైస్తవుడు అంటే బైబిల్ పట్టుకొని రావటం మాత్రమే కాదండి. క్రైస్తవుడు అంటే క్రీస్తుతో ఐక్యమైన వాడు. క్రీస్తుతో ఐక్యమైన వాడు ఎవడో తెలుసా? నిన్నటి వరకు త్రాగుపోతూ, నిన్నటి వరకు తిరిగిపోతూ, నిన్నటి వరకు పేకాటపరుడు, నిన్న వరకు జూదమాడాడు, నిన్నటి వరకు బెట్టింగ్ పెట్టాడు. ఈనాడు అవన్నీ నాకొద్దు, క్రీస్తే నాకు కావాలని క్రీస్తుతో ఐక్యమైన వాడు. అంటే లోకమును విడిచి, పాపమును విడిచి, వ్యభిచారమును విడిచి, దొంగతనమును విడిచి, లంచగొనితనమును విడిచి, మాత్సర్యమును, త్రాగుబోతుతనములు, విందులు, వినోదాలు, శారీరక వాంఛలు, శారీరక కోరికలు, లోకము, శాపము అన్ని వదిలిపెట్టి యేసయ్యతో ఐక్యమైన వాడే ఆ పరిశుద్ధతలో ఒకటైన వాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. క్రైస్తవులారా వినండి జాగ్రత్తగా. నేను మరలా చెబుతున్నా, యేసయ్య మన శరీరం ఎందుకు ధరించాడు? మనలను తనతో ఐక్యపరచుకోవటానికి. మనము తనతో ఐక్యపరచబడాలంటే మనల్ని మనం వదులుకోవాలా. మనము అంటే పాపము, మనము అంటే కోపము, మనము అంటే శాపము, మనము అంటే గర్వము, మనము అంటే రాజకీయము, మనము అంటే తాగుబోతుతనము, మనము అంటే పార్టీ గొడవలు, మనము అంటే కుల గొడవలు. వీటన్నిటిని వదిలిపెట్టి ఎప్పుడైతే నీవు క్రీస్తుతో ఏకమవుతావో అప్పుడు నీవు ఆయన మహిమ కలిగిన దేహంలో భాగమవుతావు. హల్లెలూయా, 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 హల్లెలూయా. చదువు తల్లి, మరలాది బాగుంటది. కానీ ప్రభువుతో ఐక్యము చెందువాడు. ఎవరితో ఐక్యము? ప్రభువుతో. పాపమును విడిచి తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని నామమున బాప్తిస్మము జ్ఞానస్థానము పొందిన వాడు క్రీస్తుతో ఐక్యమైన వాడు. ఈ రోజున చాలామంది పాపాలు వదిలిపెట్టకుండానే బాప్తిస్మాలు తీసుకుంటున్నారు. కాలవల్లో, నదువుల్లో, చెరువుల్లో మునుగుతా ఉండారు. అయ్యగారు పోయి అడుగుతారు, ఏమ్మా బాప్తిజం తీసుకోవా ఈ నెల అంటే, అయ్యగారు తీసుకుంటాను. అయ్యగారు గోలు తట్టుకోలేక తీసుకునే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. బాప్తిజం తీసుకున్నటువంటి 4 రోజులు బాగుంటారు, 31వ రోజు నుండి మందు తాగుతూనే ఉంటారు. బాప్తిజం తీసుకున్నాక మందు ఎందుకు తాగుతున్నావంటే, నువ్వు బలవంతంగా తీసుకోమన్నావు, అందుకే నేను తీసుకున్నానయ్య అంటారు. ఈడు క్రీస్తుతో ఐక్యమైన వాడు కాడు. క్రీస్తుతో ఐక్యమైన వాడు ఎవడో తెలుసా? జకరియా లాంటి వాడు. ఎలాంటి వాడట? జకరియా లాంటి. జకరియా ఎవడు? ఒకప్పుడు పాపి,
రక్షణ పొందిన తర్వాత క్రీస్తుతో ఐక్యమైన వాడు. క్రీస్తుతో ఐక్యమైన వారు ఎవరో తెలుసా? మగ్దల మరియమ్మ లాంటిది. మగ్దల అనేది ఒక ఊరు, ఆమె పేరు మరియమ్మ. ఆమెకు పట్టిన దెయ్యాలు 7. చాలామంది మగ్దల మరియమ్మ అంటే వ్యభిచారిణి అనుకుంటారు, కానీ కాదు, పొరపాటు. వ్యభిచారమున పట్టుబడిన స్త్రీ వేరు, మగ్దల మరియమ్మ వేరు. మగ్దల మరియమ్మ అనగా 7 దయ్యాలు పట్టినటువంటి ఆవిడ. మగ్దలేనా అంటే ఊరు, ఆ ఊరిలో ఉండేది మరియమ్మ, అందుకే ఆమెకు వచ్చింది మగ్దల మరియమ్మ అని అర్థం. అయితే ఈ మగ్దల మరియమ్మకి 7 దయ్యాలు పడితే, 7 దయ్యాలని కొంతమంది ఏమంటారంటే 7 చావైన పాపాలు అంటారు కొంతమంది వేద పండితులు. కొంతమంది ఏమంటారంటే 7 దుష్టాత్మలు అంటారు. ఏది ఏమైనప్పటికీ కూడా చాలా జాగ్రత్తగా వినండి క్రైస్తవులారా. ఆ 7 దయ్యాల నుండి విడిపించబడ్డ తర్వాత ఆమె క్రీస్తుతో ఏకమయ్యింది. క్రీస్తుతో ఏకమవటం అంటే పాపమును విడిచి మరలా ఆ పాపము జోలికి వెళ్ళక క్రీస్తుతో ఉండటమే. ప్రైజ్ ద లార్డ్. ఒకసారి నిద్రపడి గట్టి చప్పట్లు కొట్టండి. మంచోళ్ళు, నిజాలు చెప్పారు మీరు. ఒకసారి చేతులు లేని వాళ్ళందరూ చప్పట్లు కొట్టండి గట్టిగా. రేపు మీ పెన్షన్ తీసుకోవాలి, మీ సంగతి చెప్తా. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. క్రీస్తుతో ఐక్యమైన వారు అంటే వీరే. పాపమును విడిచి బాప్తిస్మము పొంది లేదా జ్ఞానస్థానము పొంది పరిశుద్ధ జీవితము జీవించువారు క్రీస్తుతో ఐక్యమైన వారు. చదవమ్మా, నువ్వు సగమే చదివావు. నువ్వేందో దిక్కులు చూస్తున్నావు ముందుకి వెనక్కి. ఏమక్క, ఏ అక్క, ఎందుకు వచ్చినవక్క? ప్రార్థనకేగా అక్క. చదువు. కానీ ప్రభువుతో ఐక్యము చెందిన వారు ఆధ్యాత్మికముగా ఆయనతో ఒకటి. ఇప్పుడు మనము క్రీస్తుతో ఐక్యము చెందిన వారు వేరువేరా ఒకటా? అర్థమైందా? క్రీస్తుతో ఐక్యమైన వారు వేరువేరా ఒకటేనా? గట్టి చెప్పండి. మైకులు తీసుకొని చెప్పరా? పాటలు పాడటానికేనా మీకు మైకులు? మరి చెప్పరేది, ముచ్చట్లు చెప్పుకున్నారా? చెప్పుకోండిలే. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. క్రీస్తుతో ఐక్యమైన వారు ఆధ్యాత్మికముగా ఒకటే. అంటే యేసు ప్రభు మనల్ని తనలో విలీనం చేసుకున్నారా లేదా? చేసుకున్నారు. ఇప్పుడు మనమా క్రీస్తుతో ఉన్నామా? చూడండి. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. అందుకే భక్తుడైన పౌలు గారు రోమీలకు రాసిన లేఖలో 12వ అధ్యాయంలో 5వ వచనంలో ఈ విధంగా ఉంటుంది. చూడండి. అట్లే మనము చాలా మందిమైనను క్రీస్తుతో ఏకమగుట వలన. మీరు వేరే బైబిల్ తెచ్చినా కూడా చదవచ్చు, నాకు ఇబ్బంది ఏం లేదు. నేనైతే చెబుతా. అర్థమైందా? మీరు ఈ బైబిల్లోనే చదవాలని మాత్రం రూల్ ఏమి లేదు. నువ్వు ఏ బైబిల్ చెప్పి చదివినా నేను వివరించగలిగిన శక్తి భగవంతుడు నాకు ఇచ్చాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. చదవమ్మా ఇప్పుడు. అట్లే మనము చాలా మందిమైనను క్రీస్తుతో ఏకమవుట వలన మనమందరము ఒకే శరీరము. ఎన్నట? ఒకే శరీరమా? 2 శరీరాలా? ఒకే శరీరము. వినండి చాలా జాగ్రత్తగా. మనల్ని తనతో విలీనము చేసుకోవటానికి వచ్చాడు. విశ్వసించిన వాళ్ళందరిని తనతో విలీనము చేసుకున్నారు. కాబట్టి మనమందరం ఒక శరీరమా? 2 శరీరాలా? 100 శరీరాలా? ఒక శరీరం. ఏ శరీరం అది? క్రీస్తు పునరుత్థాన శరీరం. మనమందరము ఒకటే. మరలా చదువు తల్లి. అట్లే మనము చాలా మందిమైనను క్రీస్తుతో ఏకమగుట వలన మనమందరము ఒకే శరీరము. ఏందట? ఒకే శరీరము. ఈ ఒకే శరీరం అంటే క్రీస్తు శరీరం. క్రీస్తు శరీరం అనగా మహిమ కలిగిన శరీరం. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు విశ్వాసం ఒకటే, వాక్యము ఒకటే, ప్రార్థన నాకు తెలియదు. విశ్వాసం ఒకటే,
ప్రార్థన ఒకటే, వాక్యము కూడా ఒకటే, క్రీస్తు శరీరము కూడా ఒకటే. అప్పుడు మనం ఐక్యంగా ఉండాలా, విడివిడిగా ఉండాలా? గట్టి చెప్పండి. సంఘంలో ఏముండాలా? సంఘానికి సంఘ కాపరికి మధ్య ఏముండాలా? సంఘానికి సంఘ పెద్దలకు మధ్య ఏముండాలా? ఐక్యత ఉండాలా. యువతి యువకులకు సంఘ కాపరికి మధ్య ఏముండాలా? ఐక్యత ఉండాలా. మనమంతా ఒకటే శరీరము. ఇక్కడ 100 ఇంటి పేర్లో ఉన్నారనుకో, 100 ఇంటి పేర్లు 100 దేహాలు అనుకోండి. ప్రైజ్ ద లార్డ్. సో కాబట్టి దేవుడు మనలను తనతో ఐక్యపరుచుకోవటం కోసం మానవ శరీరం అనే వస్త్రాన్ని ధరించారు. ధరించిన ఆయన అంటున్నాడు, మీరు నన్ను విశ్వసించారు కాబట్టి మీరు అనేక మంది అయినప్పటికీ మీరందరూ ఒకటే శరీరము అని వాక్యం పలుకుతుంది. ఆ ఒకటే శరీరము ఏమిటి అంటే క్రీస్తు ప్రభుని మహిమ కలిగిన శరీరం, పునరుత్థాన శరీరం. పునరుత్థాన శరీరం అంటే మరలా చెబుతున్నాను, పునరుత్థాన శరీరం అంటే మంటల్లో కాలిపోదు, నీళ్ళల్లో కొట్టుకుపోదు, గాలికి చదరిపోదు, మట్టిలో కుళ్ళిపోదు. అది మహిమ కలిగిన శరీరం. ప్రైజ్ ద లార్డ్. 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 అయితే సేవలు అనేకం ఉన్నా కూడా సేవలు అందుకునేది మాత్రం ఒక్కడే. శరీరం ఒకటే, సేవలు అందుకునేవాడు ఒకటే, విశ్వాసం ఒకటే, దేవుడు ఒకటే, పరలోకం ఒకటే. మనమే ఏమి లేకుండా చేస్తున్నాం? గట్టి చెప్పండి. ఐక్యత లేదు. మీకు చరిత్ర చెబుతా వినండి. అసలు మనం పుట్టింది భారతదేశంలో. ఎక్కడ పుట్టింది? భారతదేశంలో. ఇప్పుడు మన మీదకి వస్తున్న గోల కూడా అదే. వినండి జాగ్రత్తగా. మనం పుట్టింది భారతదేశం. చాలామంది ఏమంటారంటే క్రైస్తవ్యం అనేటటువంటిది భారతదేశానికి చెందిన మతము కాదు, పక్క దేశ మతం అంటారు. ఓకేనా? రైట్. ఫస్ట్ది మీకు ఒక సత్యం చెబుతున్నా వినండి. క్రైస్తవ్యం అంటే మతం కాదు. క్రైస్తవ్యం అంటే మతము కాదు. యేసయ్య ఎక్కడ కూడా నా మతం నా మతం నా మతం అన్నారా? ఎక్కడ అనాలా? యేసయ్య ఒకటే అన్నాడు, మీరు హృదయ పరివర్తన చెందండి. ఇంతే. అంతకంటే ఆయన ఎక్కువ ఏం చెప్పలా. వ్యభిచారం చేయగాకండి, దొంగతనం చేయగాకండి, పరుల సొమ్మును అపహరించగాకండి, శత్రువుని ప్రేమించండి, అడిగిన వానికి లేదనకుండా సహాయము. ఇదే, ఇంతకన్నా ఎక్కువ చెప్పలా. యేసయ్య ఎక్కడ మత ప్రస్తావన రాలా. యేసయ్య చెప్పిందల్లా ఒకటే, మనస్సు మార్చుకోండి. ఇది చెప్పాడు. అసలు మన బ్రతుకులు ఎందుకు క్రైస్తవ్యంలోకి రావాల్సి వచ్చినాయో కూడా చరిత్ర చెబుతాం, మీకు తెలియంది. వినండి జాగ్రత్తగా, అందరు వినాలి. ఇది చరిత్ర ఏంటంటే, ముఖ్యంగా దళితులు అనేవాళ్ళు అంటరాని వాళ్ళు. చదువుకోనోడు కూడా వినండి, మనకు తెలియని సత్యాలు. దళితులు అనేవాళ్ళు ఎవరు? అంటరాని వాళ్ళు. ఈ అంటరాని వాళ్ళు అన్యుల దేవాలయాల దగ్గరికి పోకూడదు. పోయి ఆ దేవుడిని ముట్టుకుంటే ఆ దేవుడు మైలబారిపోతాడు. ఆ దేవుడికి దండం పెట్టుకుంటే ఆ దేవుడు మైలబారిపోతాడు. ఆ దేవుడికి సాంబ్రాణి వేసినా, ఆ దేవుడికి కొవ్వు తెలిగించినా, ఆ దేవుడికి పూలదండ వేసినా ఆ దేవుడు మైలబారిపోతాడు. సో కాబట్టి దళితుడు అనేవాడు ఎవడు కూడా హైందవ దేవాలయాల దగ్గరకు రావటానికి వీలు లేదు. మొదటిది. రెండోది, ఒకవేళ వచ్చి ఆడు గనక ఆ వేద మంత్రాలను జపిస్తే, ఆ దళితుడు నాలుక కోసేసేవాళ్ళు. వినండి జాగ్రత్తగా, తెలియని సత్యాలు. ఓకే, దళితుడు నాలుక కోసేసేవాళ్ళు. రెండవది, ఆ దళితుడు గనక ఈ వేద మంత్రాలను వింటూ ఉంటే వాడు చెవుల్లో ఏం పోసేవాళ్ళు? సీసం పోసేవాళ్ళు.
ఎవరైనా ఆ హైందవ దేవాలయాల దగ్గరికి వెళ్ళి ఆ అరుగుల మీద కూర్చుంటే వాళ్ళ పిరుదురు కోసేసేవాళ్ళు. వినండి జాగ్రత్తగా. దళితుడు అనేవాడు ఎవడు కూడా నిండుగా వస్త్రాలు ధరించుకోవటానికి వీలు లేదు, గోచి కట్టుకోవాలి. అంటరానితనం అంతుండేది. దళితుడు అనేవాడు ఎవడు కూడా అన్యుల దేవాలయ దగ్గర రాకూడదు, వాళ్ళ మెట్లు ఎక్కకూడదు, వాళ్ళ దేవుడికి దండము పెట్టకూడదు. మీరు బానిసలు, మీరు మా దేవుణ్ణి ముట్టుకుంటే మా దేవుడు మైలబారిపోతాడు. దేవుడే మైలు తీసేయాలి కానీ దేవుడు మైలు బారటం ఏంది? దేవుడే పాపాన్ని తీసేయాలి కానీ దేవుడే ఆ పాపం అంటుకోవటం ఏంటి, ఆ మైలు అంటుకోవటం ఏంటి? ఈ విధంగా దళితులు అనేవాళ్ళు, ఇంకా విషయం చెప్తా, ఒక దళితుడు వివాహం చేసుకుంటే ఆ దళితుడు భార్య 3 రోజుల పాటు ఆ పూజారి దగ్గరికి వెళ్ళి ఉండాలి. ఇది ఎవరి పరిస్థితి? దళితుల పరిస్థితి. ఎందులో? హైందవ్యములో. ఎందులో? హైందవ్యములో. ఇలాంటి పరిస్థితుల్లో క్రైస్తవ్యం వచ్చింది. ఎవరు వచ్చారు? క్రైస్తవ్యం వచ్చింది. క్రైస్తవ్యం చెబుతుంది, నా దేవుని నువ్వు ముట్టుకోవచ్చో, నా దేవుడికి నువ్వు కొబ్బరికాయ కొట్టొచ్చు, నా దేవుడికి సాంబ్రాణి కడ్డీలు వెలిగించవచ్చు, నా దేవుడికి నువ్వు ప్రార్థన చేసుకోవచ్చు. నా దేవుడికి వచ్చి నా దేవుడి గుళ్ళో ఆ సిలువను ముట్టుకున్నా, గోడను ముట్టుకున్నా, గుళ్ళో కూర్చున్నా, ఆ కుర్చీలో కూర్చున్నా, నా దేవుడి గుడి మైలు బారతో అనే తరికే ఆడేమో దూరం పెట్టాడు, నా యేసయ్యేమో అందరి దగ్గరికి చేర్చుకున్నాడు. అప్పుడు రావటం మొదలు పెట్టారు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. అంటే క్రైస్తవ్యములో ఏమి లేదు, అంటరానితనం అనేది లేదు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఏమి లేదండి, అంటరానితనం అనేది లేదు క్రైస్తవ్యములో. క్రైస్తవ్యములో అందరూ సమానమే. ఓసీ అయినా, బీసీ అయినా, ఎస్సీ అయినా, ఎస్టీ అయినా అందరూ దేవుని ముందు సమానమే. అందరూ దేవునికి దండం పెట్టొచ్చు, అందరూ బైబిల్ చదవచ్చు, అందరూ ప్రార్థన చేయొచ్చు, అందరూ వేద మంత్రాలను చెప్పొచ్చు, అందరూ బైబిల్లో ఉన్న వాక్యాలు గళమెత్తి చెప్పొచ్చు. అందుకే ఓసీలు గురువులు ఉన్నారు, ఎస్సీలు గురువులు ఉన్నారు, ఎస్టీలు గురువులు ఉన్నారు, బీసీలు కూడా గురువులు ఉన్నారు. క్రైస్తవ్యములో అంటరానితనం అనేది లేదు. చూడండి జాగ్రత్తగా, మన బ్రతుకులు ఎలా ఉండే బ్రతుకులను యేసయ్య ఎలా మార్చాడు. కొంతమంది అంటారు, ఈ బ్రిటిష్ వాళ్ళు వచ్చారు, భారతదేశంలో మతాన్ని మార్చారంట. ఒట్టిదే. నేను చెబుతా, క్రీస్తు శకం 52 లేదా 53వ సంవత్సరంలో పునీత థామస్ గారు అనగా 12 మంది అపోస్తులలో ఒకడు కేరళ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా అడుగుపెట్టాడు. బ్రిటిష్ వాళ్ళు భారతదేశానికి రాకముందే 12 మంది అపోస్తులలో ఒకడైన పునీత థామస్ గారు వచ్చారు. అనేక మంది బ్రాహ్మణులకి సువార్తని ప్రకటించాడు. గట్టి చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. ప్రైజ్ ది లార్డ్. బ్రిటిష్ వాళ్ళ కంటే ముందే సువార్త వచ్చిందా, లేకపోతే దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు నీవు భారతదేశానికి వెళుతామా అని పంపించాడా? థామస్ గారు ఎక్కడ చనిపోయారు? నాగపట్నమే పోతారు, మధ్యలో చరిత్ర ఎండ్రం. థామస్ వారు కొండకి వెళ్ళారా? ఆ కొండ మీద ఎవరిని చంపేశారు? థామస్ గారు. ఈ చూడం మనం, ఆ విమానం ఎగురుతుంది రోయ్, నాగపట్నంలో ఈత కొట్టాం రోయ్. చరిత్ర తెలుసుకోవాలండి. థామస్ గారు చనిపోవటం కాదు, చంపబడింది మద్రాసు నడిబొడ్డున. ఆయన సమాధి ఇప్పటికీ ఉంది. ఆయన ఎముకలు ఇప్పటికి కూడా భద్రంగా ఉన్నాయి. అవి తెలుసుకొని చరిత్ర.
ప్రైజ్ ద లార్డ్, 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 ప్రైజ్ ద లార్డ్. ఇదంతా నేను ఎందుకు చెప్తున్నా చాలా జాగ్రత్తగా వినండి. బైబుల్ ఏం చెప్పింది? మనము వివిధ జాతులైనా, మనము వివిధ ప్రాంతాలైనా, మనము వివిధ భాషలైనా, మనము వివిధ జాతులైనా కూడా దేవుడు మనలని తనలో ఒకటిగా చేసుకున్నాడు. అంటే దేవుడికి అంటరానితనం ఉందా లేదా? లేదు. క్రీస్తుకు అంటరానితనం అనేది ఆయనను విశ్వసించిన వాళ్ళందరూ కూడా ఆయనలోకి రావచ్చు. అందరూ ఆయన దేహంలో భాగమే. గట్టి చప్పుడు కొట్టి దేవుని స్తుతిద్దాం. ప్రైజ్ ద లార్డ్, 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 ప్రైజ్ ద లార్డ్. అయితే నీరు పోసింది ఒకరు, లేదా మొక్క నాటింది ఒకరు, నీరు పోసింది ఒకరు, ఎదుగుదల ఇచ్చింది ఇంకొక ఆయన. అందులో మన గొప్పతనం అంటూ ఏది? మనం ఎలా ఉండాలా? సంఘం ఎదుగుదల కోసం సంఘం ఐక్యంగా ఉండాలి. ఎందుకు? క్రైస్తవ్యం అంటే ఒకే క్రీస్తు దేహం. చూడండి బైబిల్ గ్రంథంలో కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 3వ అధ్యాయం 6-7 వచనాలు చూడండి, ఎంత బాగుంటుందో. నేను విత్తనమును నాటి తిని, పౌలు గారు అంటున్నారు, బైబిల్ తీయాలండి, బైబిల్ తీయాలండి. నేను విత్తనములు నాటి తిని, అపోల్లో నీరు పోసెను, కానీ దానికి పెరుగుదలను ఇచ్చినది, దానికి పెరుగుదల ఇచ్చింది దేవుడే. ఎవరటి ఇచ్చింది? దేవుడే. భారతదేశంలో వాక్యం అనే విత్తనమును నాటింది ఎవరు? పునీత థామస్ గారు. భారతదేశంలో విత్తిన విత్తనాలకి నీరు పోసింది ఎవరు? ఎవరు? మిషనరీలు వచ్చి సేవ చేశారు. భారతదేశంలో క్రైస్తవ సంఘానికి ఎదుగుదల ఇచ్చింది ఎవరు? నా ప్రభు అయినా యేసయ్య. తమిళనాడు అయినా, కేరళ అయినా, ఆంధ్ర అయినా, కర్ణాటక అయినా, ఒరిస్సా అయినా, మహారాష్ట్ర అయినా, ఛత్తీస్గఢ్ అయినా, హిమాచల్ ప్రదేశ్ అయినా, ఈ దేశంలో ఉన్న క్రైస్తవులందరూ క్రీస్తు దేహములో భాగమే. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అయితే మీకు లేటెస్ట్గా ఈ మధ్యలో న్యూస్ తెలిసే ఉండాలి. ఒక పాస్టర్ గారిని, దళిత పాస్టర్ గారిని ఒక ఆయన తిడితే, మీరు క్రైస్తవులు కాబట్టి మీరు ఇక దళితులు కాదు అన్నారు. ఆయన వాళ్ళు కోర్టు తీర్పు ఇచ్చిందంటే తప్పు కూడా లేదు. రాజ్యాంగం ఏం చెప్పింది? రాజ్యాంగం ప్రకారం అయ్యా దళితులు అనేవాళ్ళు క్రైస్తవులు అనేవాళ్ళు దళిత వర్గానికి చెందినోళ్ళు కాదు, వాళ్ళకి రావాల్సిన రాయితీలు రావు, వాళ్ళకి రావాల్సిన రిజర్వేషన్లు రావు అని చెప్పేసి భారత రాజ్యాంగంలోనే ఉంది. అయితే ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, అమ్మలారా, అయ్యలారా, అన్నలారా, బాబాయిలారా, తమ్ముళ్ళారా, చేతులెత్తి మొక్కుతున్న వినండి. మనకి తెలియని ఒక్క సత్యం, చెల్లెళ్ళారా, చదువుకున్న వారులారా వినండి. దళితులందరూ క్రైస్తవులుగా చేర్చబడితే వాళ్ళు ఏమవుతారు? BCC. వీళ్ళు ఇక దళిత వర్గానికి చెందిన వాళ్ళు కాదు. వీళ్ళకి గవర్నమెంట్ వైపు నుండి రావాల్సిన రిజర్వేషన్లు రావు, రాయితీలు కూడా రావు. ఇది బౌద్ధులకు వర్తించింది, జైనులకు కూడా వర్తించింది. బౌద్ధులు పోరాటం చేశాడు, వాళ్ళకి దళితుడిగానే ఉన్నాడు, తన బౌద్ధ మతాన్ని స్వీకరించాడు, తన రిజర్వేషన్ తాను పొందుకుంటున్నాడు. జైనుడు కూడా, జైనుకు సంబంధించిన వాళ్ళు పోరాటాలు చేశారు, వాళ్ళు జైన మతం స్వీకరించారు. జైన మతంలో ఉన్న దళితుడిగానే ఉన్నాడు, దళితుడికి రావాల్సిన రిజర్వేషన్ మాత్రం వస్తూనే ఉంది. కానీ క్రైస్తవ్యంలోకి అమ్మా ఏం నవ్వుతున్నారు వెనకోళ్ళు? వినాల చాటింగ్ చేసుకుంటే రేపు బతుకులంతా ఇంతే తయారైతే అజ్ఞానంలో. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. చాలా ఇంపార్టెంట్ విషయం వినండి. ఇక ఒక దళితుడు క్రైస్తవుడిగా మారితే రాయితీలు రావు అని వచ్చింది. అందుకే నేనేమంటానంటే, మనకు కూడా అధికారం ఉంది, మనకు కూడా హక్కు ఉంది. ఎందులో? ఈసారి ఓటేసే ముందు నోటు తీసుకోగాకండి. ఓటేసే ముందు నోటు తీసుకోగాకండి. ఓటేసే ముందు గిఫ్ట్లు తీసుకోగాకండి. ఓటేసే ముందు
మా క్రైస్తవులకు కూడా ఎస్సీలకు రావాల్సిన రిజర్వేషన్ ఇవ్వండి అని అడగండి. ఓటుకున్న పవర్ మరి దేనికి లేదు. మన దేశం ప్రజాస్వామ్య దేశం. ప్రజల చేత, ప్రజల కోసం, ప్రజల మధ్యలో నుండి ఎన్నుకొనబడిన వారే నాయకులు. నీ ఇంటికి ఓటు అడగటానికి వచ్చినప్పుడు డబ్బులు అడగ్గాక, నోటు అడగ్గాక, నోటు తీసుకోకుండా నోరెత్తి అడుగో, నీ పని అయిపోయింది. మామిడికాయలు కోసుకుంటున్నావు, నీ పని అయిపోయింది. మీ తర్వాత మేము ఎంత ఎంబీబీఎస్ చదివినా, ఎంత బీటెక్ చదివినా, ఎంఎస్సి చదివినా రిజర్వేషన్ లేకపోతే మా బతుకులు మారం. తల్లులారా, తండ్రులారా, బాబాయిలారా, అమ్మలారా, నాన్నలారా, చేతులెత్తి మొక్కుతున్నా, మీకు ఏ హక్కు ఉంది? ఓటు హక్కు ఉంది. నీ ఇంటి ముందుకు వచ్చిన నాయకుడిని అడగాల. ఏమని అడగాల? అయ్యా మాకు నోటొద్దు, మాకు మేము దళితులమైన క్రైస్తవ్యములోకి చేరితే మా రిజర్వేషను మాకివ్వమని అడగండి. ఆ హక్కు మనకి ఉంది. ఇది మనకు సరిగ్గా లేదనుకో, మనం ఏది అడగలేం. మనం అమ్ముడు పోతున్నాం, ఏది అడగలేకపోతున్నాం. ఈ రోజున క్రైస్తవ్యాన్ని అడ్డుపెట్టుకొని, కులాన్ని కాదు క్రైస్తవ్యాన్ని అడ్డుపెట్టుకొని నాయకులు గేమ్స్ ఆడుతున్నారు. తద్వారా అణిచివేయబడుతుంది ఎవరు? మనమే. మన బతుకులు అయిపోయాయి. మన తర్వాత వచ్చే పిల్లలు ఇంకా హీనాతి. ఇదంతా నేను ఎందుకు చెబుతున్నాను అంటే, వినండి జాగ్రత్తగా. యేసయ్య మనలని తనలో ఏం చేసుకున్నాడు? ఐక్యపరుచుకున్నాడు. అంటరానితనం అనేది లేదు. క్రైస్తవ్యం అయితే పేదరికం పోయిద్దా? క్రైస్తవుడైతే ఉద్యోగం తెచ్చిస్తాడా? క్రైస్తవుడైతే మేడ మీద మేడగడతాడా? లేదు కదా. మనకు రావాల్సింది మనం తప్పనిసరిగా అడగాలి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. సో కాబట్టి ఒకడు విత్తనము నాటాడు, మరి ఒకడు నీరు పోశాడు, దేవుడు ఎదుగుదలని ఇచ్చాడు. భారతదేశంలో థామస్ గారు వాక్యపు విత్తనాలు నాటారు. కొంతమంది మిషనరీ సేవకులు నీరు పోశారు. ఈ రోజున క్రైస్తవ్యానికి ఎదుగుదల ఇచ్చింది ప్రభు అయినా నమ్మినోడు గట్టి చప్పట్లు కొట్టండి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఎదుగుదల ఇచ్చింది ఎవరండి? యేసయ్య. ఎవరిచ్చారు? యేసయ్య. అయితే అసలు సమస్య మొదలైంది ఏడే. ఏంటో సమస్య? క్రైస్తవ్యం అంతా ఒకటిగా ఉండాల, కానీ క్రైస్తవుల మధ్య లేదు. ఏంటిది? ఐక్యత. క్రైస్తవ్యం అంతా ఒకటిగా ఉండాలి. ఎందుకనగా మనమంతా ఒకటే దేహం. ఎవరి దేహం అది? యేసయ్య దేహం. మనమందరం ఒకటిగా ఉండాల, మనలోనే ఐక్యత లేదు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఏమి లేదు? ఐక్యత. ఏమి లేదు? ఐక్యత. నాకు చాలా బాధ అనిపిస్తుంది. ఏంటంటే ఆ బాధ, ఎహెచ్కేలు ప్రవక్త ఒక మాట అంటాడు, నా గొర్రెలను మీరు పీల్చి పిప్పి చేస్తున్నారు కానీ వాటిని పట్టించుకున్న వాళ్ళు ఎవరు లేరు. ఎహెచ్కేలు గ్రంథము 34వ అధ్యాయం 2వ వచనం చదువుకుందాం. ఎహెచ్కేలు గ్రంథము 34వ అధ్యాయం 2వ వచనం నుండి, నరపుత్రుడా ఇశ్రాయేలు కాపరులను ఖండించండి. యావే ప్రభువునైనా నా పలుకులను ప్రవచన రూపమున వారితో ఇట్లా చెప్పండి. ఇశ్రాయేలు కాపరులారా మీకు అనర్థము తప్పదు. మీరు మీ కడుపు నింపుకొనుచున్నారే కానీ గొర్రెల మందలను మేపుటలేదు. అర్థమైందా? క్రైస్తవ సంఘాలను అడ్డం పెట్టుకొని క్రైస్తవ సేవకులు వాళ్ళు పొట్టలు నింపుకుంటున్నారు కానీ ఈ రోజున ఆ గొర్రెల గురించి పట్టించుకునే వాళ్ళు ఒక్కళ్ళు కూడా. అమ్మా నాతో ప్రశ్న అడుగుతా, చెప్పండి, నిజం చెప్పండి, అబద్ధం చెప్పగాకండి. మహాసభలు పెడితే మీరు వెళ్తారు, అవునా? ఎల్ఈడి స్క్రీన్లు పెడితే మీరు వెళతారా లేదా? ఈ రోజున ఆ పెద్ద పెద్ద సేవకులకి దశమ భాగాలు ఇచ్చింది మీరే, కృతజ్ఞతా కానుకలు ఇచ్చింది మీరే, చందాలు ఇచ్చింది కూడా మీరే. అయితే ఇప్పుడు మీకే
మీ తరపున పోరాడేవాళ్ళు కావాలి. మరి ఎంతమంది ముందుకొచ్చి పోరాడుతున్నారు ఈ రోజుల్లో? గొర్రెలను మాంసం తింటున్నారు, గొర్రెల పాలు తాగుతున్నారు, గొర్రెల తోలు కప్పుకుంటున్నారు, కానీ గొర్రెల గాయాలకి కట్టుకట్టటలా. అంటే దాని అర్థం ఏంటి తెలుసా? ఇప్పుడు గొర్రెలకి రావాల్సిన రాయితీలు కోల్పోతున్నారు, గొర్రెలకి రావాల్సిన రిజర్వేషన్ కోల్పోతున్నారు, గొర్రెలకి రావాల్సినటువంటి అన్ని వసతులు కోల్పోతున్నారు. ఏరి మైకు పెట్టుకుని గళమెత్తి చెప్పిన ఆ కాపురుడు ఎక్కడ, ఏ గొంతెందుకు ఇప్పరు ఈ రోజున? అది వాళ్ళ బాధ్యత కాదా? దశమ భాగం తీసుకున్న సేవకుడు, కృతజ్ఞతా కానుక తీసుకున్న సేవకుడు, స్వస్థతా కానుకలు తీసుకున్న సేవకుడు ఈ రోజున ఆ గొర్రెల కోసం అన్యాయం జరుగుతుంటే సమాజంలో వాటి కోసం పోరాడే హక్కు వాళ్ళకి లేదా? ఉందా లేదా? ఉందన్న వాడు చప్పడగొట్టండి. ఏంది అంత కొత్తగా చెబుతుండో అమ్మా? మొగలు రేకులు, కార్తీక దీపం, కుంకుమ పువ్వు మానేసి న్యూస్ చూడండి. అర్థమైందా? అంది కోడల కొడుకు పెళ్ళామా మానేసి ఇట్టాటి న్యూస్ చూడండి. మీరు అనుకుంటా ఉండొచ్చు దేవుడు ఉన్నాడు కదా, పోరాటం చేయలో తప్పైతే. ఎందుకో తెలుసా? బంధింపబడిన వారిని విడిపించబడటం కోసం యేసయ్య తన సేవకుల్ని పంపించాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మతాన్ని అడ్డం పెట్టుకొని బంధిస్తున్నారు, మతాన్ని అడ్డం పెట్టుకొని అణిచేస్తున్నారు, మతాన్ని అడ్డం పెట్టుకొని తొక్కేస్తున్నారు, మతాన్ని అడ్డం పెట్టుకొని పదవుల్లో కూర్చుంటున్నారు. వాళ్ళకి మనం సమాధానం చెప్పాలా? దేంతో? ఓటుతో. అందుకే ఇశ్రాయేలు ప్రజలారా, ప్రవక్తలకి ఈ విధంగా ప్రవచనం చెప్పండి. నా గొర్రెల మాంసం తింటున్నారు, నా గొర్రెల పాలు తాగుతున్నారు, నా గొర్రెల ఉన్నిని కప్పుకుంటున్నారు, కానీ నా గొర్రెలకి గాయాలకి కట్టటల్లా. చదవండి మరలా. నరపుత్రుడా, ఇశ్రాయేలు కాపరులను ఖండింపుము. యావే ప్రభువునైన నా పలుకులను ప్రవచన రూపమున వారితో ఇట్లు చెప్పుము. ఇశ్రాయేలు కాపరులారా, మీకు అనర్థము తప్పదు. మీరు మీ కడుపు నింపుకొనుచున్నారే గాని గొర్రెల మందలను మేపుటలేదు. మీరు గొర్రెల పాలు త్రాగుచున్నారు, వాని ఉన్నితో నేసిన దుస్తులు తాల్చుచున్నారు, వానిలో మంచివాన్ని చంపి తినుచున్నారు, కానీ మందను మాత్రము మేపుటలేదు. ఇప్పుడు చూడండి, ఆ సేవకులు బయటికి రండి. ఆ ఎల్ఈడి స్క్రీన్లు పెట్టి గొప్పగా చెప్పేవాళ్ళు నీ ముందు కూర్చొని నువ్వు చెప్తే ఆ విడుదల ఇచ్చేవాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి. మాంసం తింటున్నారు, పాలు తాగుతున్నారు, గొర్రెతోలు కప్పుకుంటున్నారు. ఈ రోజున వాటిని గురించి పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు, అడిగేవాళ్ళు ఎవరు లేరు. మీ సావు మీరు సావండి, మా దశమ భాగం మాకు వస్తే చాలు, మా కృతజ్ఞత కానుక మాకు వస్తే చాలు, ఫారిన్ నుండి మా ఫండింగ్ వస్తే చాలు, మీరేమైపోయినా మాకు సంబంధం. ఇలాంటి వాళ్ళు నిజమైన కాపరులు కాదు. నన్ను తిట్టుకున్నా పర్వాలా, దేవుడు నన్ను చెప్పమని ప్రేరేపించాడు, చెప్తున్నా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అందుకే భక్తుడు పౌలు గారు ఒక మాట అంటారు. రోమీలికి రాసిన లేఖ 16వ అధ్యాయము 17వ వచనం చదువుకుందాం. రోమీలికి రాసిన లేఖ 16వ అధ్యాయం 17. నిద్రపోలే సరిగడి చెప్పగొట్టనమ్మా. ఓకే, కుర్చీలో కూర్చొని భలే నిద్రపోతుంది, కళ్ళు మూసుకొని కిందకి పడి. ఈరోజు ఒక చోట పెళ్లి జరిగిందండి. మా మనిషి భలే సన్నగొన్నాడు, నాకంటే సన్నగొన్నాడు. పెళ్లి చేస్తా ఉంటే సౌండ్ వచ్చింది, పట్ట 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 సౌండ్ వచ్చింది. నేను అనుకున్నాను ఉరుములు మెరుపులు వచ్చినాయి ఏమో అనుకున్నా. ఓటిదే. ఆయన కుర్చీలో కూర్చొని ఊగుతా ఉంటే కుర్చీ ఇరిగింది. ఎవరు కుర్చీలో ఏమో ఇరుగుతున్నాయో చూడండి అమ్మ, కాళ్ళు ఆరు జాపి ముందుకు పోగు కూర్చున్నారు. ఇరిగితే ఇరిగినిగా నడువులు ఇరక్కుండా ఉంటే చాలే. ఇప్పుడు చెప్పండి, నిద్రపోయి ఒకసారి గట్టి చేపలు కొట్టండి. కొట్టరు, దొంగలంతా ఏడా ఉంటారు. ప్రైజ్ ది లార్డ్. అమాయకులైతే ముందే ఉన్నారు, తిమింగళాలు సైతం మింగేటట్టుండారు.
ప్రైజ్ ద లార్డ్, Praise the Lord. ప్రైజ్ ద లార్డ్, Praise the Lord. ప్రైజ్ ద లార్డ్, Praise the Lord. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. ఇప్పుడు సేవకులు తన ప్రజలకి వాక్యంలో చెప్పాలా, రెవల్యూషన్ రావాలి, ప్రజలలో ఒక చైతన్యం రావాలి. వస్తేనే మన బ్రతుకు లేపు నిలబడతాయి, లేకపోతే పాతాళానికి తొక్కేస్తారు. మరలా అంటరాని తనం అనేది వచ్చేస్తుంది. ఇక మన బ్రతుకులు మళ్ళా గోషులు కట్టుకోవటమే. చెప్పుకోవటానికి ఈరోజు బాధగా ఉంటుంది, కానీ నిజాలు అవి. ఇప్పటికే మీరు ఎవరి పక్కన కూర్చోలేరు, ఇప్పటికే మీ ఇళ్ళకి వాళ్ళు రారు, మీ భోజనం వాళ్ళు తినరు. ప్రైజ్ ద లార్డ్. చదవమ్మా. సోదరులారా మిమ్మల్ని ఇట్లా అర్థిస్తున్నాను. చీలికలు పుట్టించు వారిని గూర్చి. ఏం పుట్టించేవాళ్ళు? చీలికలు పుట్టించు వారిని గూర్చి, ప్రజల విశ్వాసమును తలక్రిందులు చేయు వారిని గూర్చి జాగ్రత్తగా ఉండు. ఎట్లా ఉండాలట? ఎట్లా ఉండాలా? ఇప్పుడు అందరం ఒకటేనంటే మన మధ్య ఏం పుట్టిస్తున్నారు? చీలికలు పుట్టిస్తున్నారు. ఏం పుట్టిస్తున్నారు? మన ఊర్లో ఎన్ని సంఘాలు ఉంటాయి చెప్పండి? 8 సంఘాలు. వివిధ వ్యక్తులైనప్పటికీ, వివిధ జాతులైనప్పటికీ, వివిధ ప్రాంతాలు అయినప్పటికీ మీరందరూ క్రీస్తు దేహం అని చెబుతుంటే ఒకరి గురించి ఒకరు తిట్టుకోవటం, ఒకరి గురించి ఒకరు చులకనగా మాట్లాడుకోవటం, ఒకరి పేరు ఆ సంఘం మంచిది కాదంటే ఈ సంఘం మంచిది కాదు, ఆయన మంచోడు కాదంటే ఈయన మంచోడు కాదు, ఆడ రక్షణ లేదంటే ఈ రక్షణ లేదు, ఆడ స్వస్థత లేదంటే ఈడ స్వస్థత. మన బతుకంతా ఆ సంఘం ఈ సంఘం ఈ సంఘం మారటమే. చివరికి ఏడకపోతామో మనకే తెలియదు. ఐక్యంగా ఉండటం కోసం దేవుడు మనల్ని పిలిచాడు. మనం ఐక్యంగా ఉండాలా, విడగొట్టబడాలా? యేసయ్య కూడా ఒక మాట అంటాడు, తండ్రిని ప్రార్థన చేస్తాడు. యోహాను శుభవార్త 17వ అధ్యాయము, యోహాను శుభవార్త 17వ అధ్యాయము 22, 23 వచనాలు చదువుకుందాం. 20 మనవలే 21 నుంచి చదువుతాను. వారందరూ ఒకరుగా ఐక్యమై ఉండునట్లు. ఎలా ఉండాలట? మనమందరం ఎట్టుండాలి? ఇప్పుడు ఐక్యమై ఉండాలా. నువ్వు ఆర్సీఎం అయినా, నువ్వు లూథరుడైనా, నువ్వు హోసానా అయినా, నువ్వు పెంతుకోస్తు అయినా, నువ్వు బేతేల్ అయినా, నువ్వు బైబిల్ మిషన్ అయినా, నువ్వెవరైనా ఎలా ఉండాలి? మనము ఏడైక్యత. ఆదివారం వచ్చిందంటే ఒకళ్ళ మైకులు ఇంకొకళ్ళు తిట్టుకోవటమే. తిట్టుకోకుండా వాక్యం చెప్పేవాళ్ళు ఎవరు నా కంటికి కనపడరు. ఈయన సౌండ్ ఎక్కువ పెడితే ఆయన పెట్టిన టైంకి ఈయన పెడతాడు. ఒకవేళ ఈ అమ్మాయి ఆ మందిరానికి పోతే ఆ మందిరం ఎడకొత్తి, ఏందమ్మా నువ్వు ఆడబోయివా, ఆ రక్షణ లేదు నీకు తెలుసా? కానీ యేసయ్య ఉన్నాడు తెలుసా? దేవా వీరందరూ ఐక్యమై ఉండాలి. ఏమై ఉండాలి? ఐక్యమై ఉండునట్లు. సంఘాలన్నీ ఏమై ఉండాలి? అమ్మో కాళ్ళారు జాపి నిద్రపోకుండా ముందుకు పడకుండా ఉండటానికా? కుర్చీలో వాళ్ళు ముసలోళ్ళు అనుకున్నా, వాళ్ళు ఇప్పుడు తీశారు, ముందు కూర్చున్నారు. పాపం మామిడికాయలు కోసి ఆయన 7ంటికే వచ్చింది, అలిసిపోయి కూర్చొని నిద్రపోతున్నారు. ఎన్నింటికి వచ్చారు? 7ంటికి వచ్చారా? మేమే 7:30కి వచ్చినాం, మీరు 8:30, కొంతమంది 9:30. భోజనాలు పెడతారు, తిరిపోండి. 8:30కి ఎందుకు వచ్చారంటే సీరియల్ అన్నీ అయిపోయినాక నడిపించు నానవా నడి సంద్రమున్. ఒకవేళ ఇప్పుడు ఇంటి దగ్గర ఉంటే నిద్రపోతారా, టీవీ చూస్తారా, ముచ్చట్లు చూస్తారా? ఆడపిల్లలైనైతేనేమో మాట్లాడుకోవటం కుదరదు కాబట్టి హాయ్ తిన్నావా, పడుకున్నావా, లేచావా, నాకు ఫోన్ చేయాలనిపించలేదా, నాకు మెసేజ్ చేయాలనిపించలేదా, నేను నీకు గుర్తున్నానా అంటే అటునుంచి ఒకే మెసేజ్ వచ్చింది, నువ్వు నా ప్రాణం అనగానే అయిపోయా. ఈ టయానికి వీళ్ళు నిద్రపోతున్నారు, కానీ అదే ఇంట్లో ఉంటే దుప్పటి నిండుగా కప్పుకొని మా ముందే గట్టిగా మాట్లాడను, మా నాన్న పక్కనే పడుకున్నాడు, నేను గట్టిగా మాట్లాడను, ఆడంటాడు మాట్లాడకపోతే మాట్లాడిపోయావు కానీ చాటింగ్ చెయ్యి. తెల్లారిందా చేస్తారు చాటింగ్. ఏడకొచ్చి
ఇక మగపిల్లలు అంటే చెట్టు ఏడ ఉంటుందో, నల్లగా చీకటి ఏడ ఉంటుందో ఆడుంటారు. దేనికి? ఇంట్లో గట్టిగా మాట్లాడుకోవటం కుదరదుగా. ఒకసారి నిన్నేనమ్మా అర్ధరాత్రి ఆడో ప్రార్థన పోతుంటే ఒక కుర్రోడు రోడ్డు అమ్మటి నల్లగా సొక్కా వేసుకొని నడుతుండు. నాకు భయం వేసింది, ఎవడు రీడు అర్ధరాత్రి నడుతున్నాను చూస్తే ఆ దగ్గర పోగానే లైట్ వెలిగింది. ఏ లైటు అంటే ఫోన్ కట్ అయిందని అర్థం. నాదో ప్రశ్న, ఆడపిల్ల 9ంటికి రాకపోతే 6ంటికి రాకపోతే ఎక్కడ పోయావు, ఏం చేసావు, ఎవరితో మాట్లాడావు, ఎందుకు రాలా అంటారు. మగపిల్లగాడు 2 తెల్లారు 6 అయిన దాకా రాకపోతే అడగరు ఎందుకని? తల కొరువు పెట్టేవాడేనా? మట్లో వేసిన చచ్చిపోతున్నారు. ఆడపిల్లకి ఎంత భద్రత ఇచ్చావో మగపిల్లగాడికి కూడా. ఈ రోజుల్లో అన్ని విషయాల్లో ముందుంటుంది ఎవరో తెలుసా? అమ్మాయిలే. వాళ్ళు దుప్పటి కప్పుకొని స్టార్ట్ చేసినా వాళ్ళే ముందుండేది. వాళ్ళు గుండె గీకిచ్చినా వాళ్ళే ముందుండేది. ఎవరు గుండె గీకిచ్చారు? సంసోరికి మెల్లగా గీకిచ్చారు. బావా 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 అని ఒళ్ళో పడుకోబెట్టుకొని మొత్తం గీకిందాక ఆయన కూడా నిద్రపోయింది. గీకినాక లేకపోతాను మయ్య మొత్తం పోయినగా. ఇంకేమొచ్చింది? శక్తి లేదు, డబ్బు లేదు, మొత్తం పోయినాయి. అప్పుడు వీళ్ళు పైన ఉంటారు, ఆడు కింద ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఇది ఎవరు చేసే పని? అమ్మాయిలు, అబ్బాయిలు. ఇక మాకు ఆడవాళ్ళు అయితే ఏముంది, ఏం చేస్తున్నావు అక్క, ఏం నిద్ర పట్టట్లేదు రా, కాసేపు ముచ్చట చెప్పుకుందాం. నువ్వు చూసివా? చూసా. ఏంటిది? నాగిని. ఏంటిది అది? ఏంటిదమ్మా నాగిని? చెప్పండి. సీరియల్ చూడలేదా? కరెంటు పోయింది అక్క. మా ఇంట్లో ఇన్వర్టర్ ఉందిగా, డిష్గా. చెప్పు మా అందరూ ఏనండి. పాము వచ్చింది, పాలు తాగింది, కాటేసింది. బలి చెబుతారు సీరియల్. ఇందాక సీరియస్గా వాక్యం చెబుతారు, ఒక్కరు నవ్వాలి. ఇప్పుడు బలి నవ్వుతున్నారు. చూసారా? వాక్యానికి జోక్కున్న విలువ దేనికి ఇవ్వట్లా? వాక్యానికి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఇక మగవాళ్ళు 7:30కే పడుకుంటారు తిని. కొంతమంది అయితే తాగిన వాళ్ళ కోసం వెతుక్కుంటూ పోవాలి. ఎక్కడ? రోడ్డు పక్కన ఏ కాలువలో పడుకొని మురుగుతుండో పిల్లగాడు అని. వాడేమో లేక నేను లెగితే మనిషిని కాదంటాడు. ఆడు తాగి లేకపోవడం. ఓహో ఇది మా ఆయన మాటేలా ఉంది అనుకొని ఆయన పోయి లెగితే ఆమెకు లేకపోవడం, వీళ్ళు లేకపోవడం. ఇద్దరు కాలంలో పడ్డారు. అర్థమైందా? ఈ మాటలు ఎందుకు చెబుతున్నానంటే, ఈ టయానికి మీరు ఏం చేస్తున్నారేడా? అది ఇంటికాడుంటే ఏం చేస్తారు? ఆ పనులు చేస్తారు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. యేసయ్య అడుగుతున్నాడు, అయ్యా మనవలే వీరును ఏమై ఉండాలి? ఐక్యమై ఉండాలి. చదువు తల్లి. వారందరూ ఒకరుగా ఐక్యమై ఉండునట్టు. ఒకరుగా ఏమై ఉండాలి? ఇప్పుడు ఒకరు తిట్టుకోవటం మానేయాలి. నిజమైన కాపరి అయితే, నిజమైన సేవకుడైతే, నిజంగా హృదయ పరివర్తన కోసం ఆ సేవకుడు వాక్యం బోధిస్తుంటే సేవకులందరూ కలిసి, సంఘాలన్నీ కలిసి ఐక్యముగా పోరాటాలు చేయాలి. యేసయ్య అంటున్నారు, ప్రభువా మనవలే వారును ఐక్యమై ఉండాలా. చదువమ్మా. ఓ తండ్రి నేను నీ యందును నీవు నా యందు ఉండునట్లు వారిని మన యందు ఉండనిమ్ము. మనం ఎవరి యందు ఉండాలా? దేవుని. ఒట్టిదే. మనకుందే 40 కుటుంబాలు, కానీ 40 కుటుంబాలకు 40 పార్టీలు. మనకుంద 40 కుటుంబాలు, కానీ 40 కుటుంబాలకి 40 ముఠా గొడవలు. తల్లో రాజకీయం, తండ్రో రాజకీయం, కొడుకో రాజకీయం, కూతురో రాజకీయం, అత్తో రాజకీయం, కోడలో రాజకీయం. వీళ్ళు రాజకీయాలు చేస్తూనే ఉంటారు. బైబిల్ పట్టుకొని గుడికి వెళ్తారు. చివరి ఫాదర్ గారిని కూడా అడుగుతారు, ఫాదర్ గారు మీరు ఏ పార్టీ అంటే? అప్పుడు నేనంటా మందు పార్టీ అంటాను. మనమందరము ఎందులో ఐక్యం అవ్వాలి? యేసయ్య అంట, ప్రభువా మనిద్దరు వలె ఐక్యమై ఉండినట్టు వారు కూడా మనలో ఉండాల. మనమందరము క్రీస్తులో ఉండాల. ఒకళ్ళ విమర్శించుకోవటం ఆపేయాల.
ఏ సేవకుడు అయినా. ఇంకొక విషయం తెలుసా, క్రైస్తవులు ఎక్కువగా ఎవరుంటారు? ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ. ఎక్కువ శాతం క్రైస్తవులు ఎవరు చెప్పండి? ఎస్సీలు. ఎక్కువ శాతం గుడికి వెళ్ళేది ఎవరు తెలుసా? ఎస్సీలు. ఇప్పుడే మనం ఏం చేయాలా? ఐక్యంగా ఉండాలా, ఈగోయిజం పక్కన పెట్టాలా. ఏంటిది? వాడు పిలిస్తే నేను ఎందుకు పోవాలి? నేను రాను. నీకు కావాలితే నువ్వు అక్కడ ఆగిపోతే వాళ్ళ ఆవిడ ఆగితే, వాళ్ళ ఆవిడ ఆగితే వాళ్ళ కుటుంబం అంతా ఆగుతుంది, వాళ్ళ కుటుంబం అయితే వాళ్ళ ఇంటి పేరటోళ్ళు ఆగిపోతారు. ఇంకేడుంది ఐక్యత? ప్రైజ్ ది లార్డ్. మళ్ళా చదువు తల్లి అది. ఓ తండ్రి, నేను నీ యందును నీవు నా యందును ఉండునట్లు వారిని మన యందు ఉండనిమ్ము. ప్రైజ్ ది లార్డ్. అందుకే ఏమన్నారు? చీలికలు పుట్టించే వారిని గూర్చియు, విశ్వాసుల తలక్రిందుల విశ్వాసమును తలక్రిందులు చేయు వారిని గూర్చియు ఎట్టుండాలట? జాగ్రత్తగా. వాళ్ళు ఎందుకు వచ్చారో చదవమ్మ. తర్వాత 17వ వచనంలో, అట్టివారు మీరు పొందిన ఉపదేశమునకు విరుద్ధముగా ఉందురు, వారికి దూరముగా ఉండు. ఎవరికి దూరంగా ఉండాలా? మాయ మాటలు చెప్పే వాళ్ళకే ఉంటారు. నాదో ప్రశ్న, నిద్ర కూడా ఒకసారి గట్టి చప్పడ కొట్టండి. మంచి పని చేసి నిజంగానే కొట్టు. దేవుడు నేను దీవించును గాక, నీకు బట్టిన దెయ్యం వదిలించును. కాగుడింత నేర్పట్ల. పిల్లలకు ఫోన్లే అలవాటు చేయమ్మా, చెయ్యి. మరట ఒకరోజు ఒక ఊర్లోనట, అందుకే నేను అన్నాను, ఎరకల వాక్యము ఏమో అయిపోవాలి, అప్పుడు మీకేం రాదు? నిద్ర రాదు. 9:30 దాకా పాటలు పాడారు. ఇప్పుడేమో నువ్వు రావాలయ్యా, నేను పోవాలయ్యా, నువ్వు రావాలా, నేను ఏంటి? నిద్ర. ఒక ఆవిడ ప్రార్థన చేస్తున్న, ప్రభు ఆయన తొందరగా ఆపేయాలి. ఏంటిది? వాక్యం. నువ్వేం చేయాలంటే ఇంటికి పోగానే సిఐడి వచ్చిందయ్యా, 10:30కి పోయి చూడాలయ్యా అంటుందట. సో నీ దగ్గరికి వస్తూనే ఉండు. 6వ తరగతి పిల్లగాడు స్కూల్ నుంచి ఇంటికి వచ్చాడు. ఇంటికి రాగానే వాళ్ళ అమ్మందంటే పుస్తకాలు ఆడబడేసి పోయి ఆడుకోపోరా అన్నట్టు. నేను ఆడుకోడు మమ్మీ, నాకు ఫోన్ కావాలంట. ఏయ్ ఫోన్ లేదు పాడలేదు పోరా అన్నట్టు. వీడు వెళ్ళినట్టు వెళ్ళి బయటికి వెళ్ళి రోకల బండ తీసుకొని వచ్చిందట. వాళ్ళ అమ్మ తల మీద కొట్టిందట. వాళ్ళ నాన్న అడిగింది, ఎందుకురా మీ అమ్మను కొట్టమంటే, డాడీ మమ్మీ ఫోన్ ఇవ్వాలి, అందుకే నేను తల మీద కొట్టాను. ఇప్పుడు మీ పిల్లలకు ఫోన్లు అలవాటు చేయండి. 5వ తరగతి 6వ తరగతిలో ఏమవుతున్నాయి? కళ్ళజోడు. ఎందుకో తెలుసా? మీకు సీరియల్కి అడ్డమని పిల్లల ఫోన్ ఇస్తారా? మీరు మీ ముచ్చట్లకి అడ్డమని పిల్లలకు ఫోన్ ఇస్తారా? ఇయ్యండి అమ్మ, ఇయ్యండి. అదేగా మంచి పని. ప్రైజ్ ది లార్డ్. మళ్ళీ ఎడకొచ్చి, బాబా మా అబ్బాయి కనుసూపు రావాలయ్యా. ఆ కనుసూపు రావాలంటే ఈ ఫోన్ లేకుండా చేయండి. ప్రభు మా అబ్బాయి బ్రెయిన్ పెరగట్లేదయ్యా. ఎందుకు పెరిగిద్ది? పెరగదు. మరలా చెబుతున్నానండి, ఎవడో వాడు ఐడియాలజీ ప్రకారము ఒక షార్ట్ తయారు చేస్తాడు. వాడు ఐడియాలజీ నువ్వే కాపీ కొడుతున్నావని సొంతగా ఆలోచిస్తున్నావా? ఇంక మన సొంత థింకింగ్ వచ్చిద్దా? రాదు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. సో కాబట్టి చీలికలు పుట్టించే వారిని గూర్చియు, విశ్వాసమును తలక్రిందులు చేయని వారిని గూర్చియు ఎట్లా ఉండాలట? జాగ్రత్తగా ఉండాలట. తర్వాత చదవమ్మా. వారు అట్టివారు, మైక్ ఎవరైంది? అయిపోయింది అక్క. మీరు పొందిన ఉపదేశమునకు విరుద్ధముగా చెబుతారు, వానికి దూరముగా ఉండు. ఏలైనా అట్టివాడు తమ పొట్టలకే గాని, దేనికట? తమ పొట్టలకే గాని మన ప్రభు అయిన యేసుక్రీస్తు కొరకు సేవ చేయువారు కాదు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, 3 మాటల్లో చెబుతున్నాను, చాలా జాగ్రత్తగా వినండి. యేసయ్య అంటే దేవుడు మానవ శరీరాన్ని ఎందుకు ధరించాడంటే మనల్ని తనలో ఒకటిగా చేసుకోవటం కోసం. బాప్తిజము ద్వారా లేదా జ్ఞానస్థానము ద్వారా మనమందరము కూడా ఆయనలో ఒకటైపోయాం.
అంటే ఆయన ఆత్మీయతలో, ఆయన పరిశుద్ధతలో, ఆయన నిత్యత్వములో ఒకటైపోయాం. వివిధ భాషలైనా, వివిధ ప్రాంతాలైనా, వివిధ జాతులైనా మనమందరము ఆయన దేహములో ఒకటి. యేసయ్య ప్రార్థన కూడా అదే, అయ్యా మనం ఇద్దరము ఒకటైనట్టుగా వారందరూ ఒకటిగా మనలో ఉందురు గాక అని ప్రార్థన చేశారు. కానీ మన మధ్యలో ఏమొస్తున్నాయి? భేదాలు వస్తున్నాయి, చీలికలు పుట్టించడం వచ్చి వస్తున్నారు, విశ్వాసుల విశ్వాసమును తలక్రిందులు చేసేవాళ్ళు వస్తున్నారు. మనం ఎట్లా ఉండాలా? జాగ్రత్తగా ఉండాలా. మనం జాగ్రత్తగా ఉండంగా, జాగ్రత్తగా ఉంటావా? ఉండవు. మనం ఏ మాటలకు పడిపోతాం తెలుసా? మాయ మాటలకు పడిపోతామని పౌలు గారు అంటాడు. కొరింథీయులకు రాసినటువంటి 2వ లేఖ చూడండి, ఇక ముగిద్దాం. కొరింథీయులకు రాసినటువంటి 2వ లేఖ 11వ అధ్యాయము 4వ వచనము చదవండి. 13. ఎవరైనను మీ వద్దకు చేరి మీకు బోధించిన యేసును గాక వేరొక యేసును బోధించినను సంతోషముతో సహింతురు. అది కాదా? మీకు సత్య సువార్త కావాలా, మాయ మాటలు కావాలా? సత్య సువార్త కావాలా, పిట్ట కథలు కావాలా? సత్య సువార్తలు కావాలా, అంత్రాలు మంత్రాలు తంత్రాలు కావాలా? సత్య సువార్త చెబితే అందరికీ నిద్ర వచ్చింది. వేరొక సత్య అంటే ఉన్నది ఉన్నట్లుగా, యథార్థము, పరిశుద్ధత. సత్యం అనగా క్రీస్తు. ఈ రోజున సత్య సువార్త బోధించేవాళ్ళు లేరు. ఎవరు డబ్బా వాళ్ళు కొట్టుకునేవాళ్ళు ఎక్కువయ్యారు, ఖండించేవాళ్ళు తక్కువ. ఖండించేవాళ్ళు తక్కువ. వ్యభిచారం చెయ్యొద్దు, దొంగతనం చెయ్యొద్దు, మందు తాగొద్దు, గుట్కాలు తినొద్దు, పాను పరాగులు తాగొద్దు, కుల గొడవలు పెట్టొద్దు, రాజకీయాలు చేయొద్దు అని ఖండించేవాళ్ళు తక్కువ. సొన్నం పూసేవాళ్ళు, ఏం పూసేవాళ్ళు? సెంటు కొట్టేవాళ్ళు. భలే వాసన వస్తుంది. ఏ సెంటు? ఆ సెంటు వాసన ఎంతసేపు ఉంటుంది? ఒక పావు గంట. కానీ మళ్ళీ కంపి. ఏ కంపు? శమాటా కంపు. ఈ రోజున సత్య సువార్తను చెప్పి మనిషి చేస్తున్న తప్పును ఖండించేవాళ్ళు లేరు. ఉన్న వాక్యాన్ని ఉన్నట్టుగా చెప్పేవాళ్ళు లేరు. మాయ మాటలు, స్వస్థతలు, దీవెనలు, ఆశీర్వాదాలు గురించి చెప్పేవాళ్ళు ఎక్కువ. ఎక్కడ స్వస్థత ఉంటే జనం ఆడకి పొలోమడిపోతారు. ఏం పేరు పాప నీ పేరు? కావ్య. ఉదాహరణ చూద్దాం. కావ్య నా దగ్గరకు వచ్చిందండి. కావ్యకు తలనొప్పి ఉందండి. నేను ప్రార్థన చేశానండి. కావ్యకు తలనొప్పి తగ్గిందండి. ఇక జీవితంలో ఆ బిడ్డకి తలనొప్పి వచ్చిద్దా రాదా? వచ్చిద్దా రాదా? వచ్చింది. రైట్. నీ పేరు తల్లి? అక్కులా? గట్టి చెప్పక్క, కొడతపోయింది. అరుణక్క. ఏమక్క? అరుణక్క. అరుణక్కకు నడుము నొప్పి వచ్చిందండి. ప్రభువా ఈ బిడ్డకు స్వస్థత అన్నాం. దేవుడు స్వస్థత ఇచ్చాడు. ఇప్పుడు నీ వయసు ఒక 25 అనుకుందా. 57కి నడుము నొప్పి రాదా? నీకు స్వస్థత కావాలా, ఆత్మరక్షణ కావాలా? చెప్పండి. స్వస్థత కావాలా, ఆత్మరక్షణ కావాలా? దేవుడు స్వస్థతలు ఎందుకు ఇస్తాడో తెలుసా? ఈయన నిజమైన దేవుడని నమ్మటం కోసం, ఆయనను విశ్వసించడం కోసం. కనీసం స్వస్థతను బట్టైనా నన్ను నమ్ముతారనే కానీ ఆ స్వస్థతలు పొందుకొని అదే లోకం అనుకోవటానికి కాదు. జనాలు ఆడికి పోతారు తెలుసా? ఏడు స్వస్థతలు జరిగితే అక్కడికి పోతారు. అభిషేకాలు ఎక్కువ. ఏ అభిషేకం కావాలా? పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం కావాలి. ఎలాంటి అభిషేకం కావాలో తెలుసా? ఆనాడు పెంతుకోస్తు పండగ నాడు వాళ్ళందరూ ఆత్మతో ప్రార్థన చేస్తుంటే పరిశుద్ధాత్మ దేవుడు తనంతడు తానుగా దిగి వచ్చిన అభిషేకము కావాలా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్.
నేను ఎవరిని తిట్టట్లేదు. తిట్టినట్టుందా? సత్యసువార్త బోధించినట్టుందా? విభజనల పుష్టి సృష్టించేవాళ్ళు మనకొద్దు. విశ్వాసమును తలక్రిందులు చేసేవాళ్ళు మనకొద్దు. నూతన క్రీస్తు గురించి చెప్పేవాళ్ళు కూడా మనకి మరొక క్రీస్తు అట. ఎవరట? మరొక క్రీస్తు అండి. యేసయ్యే వచ్చారు. నా పేరు మీదగా అనేక మంది వస్తారు, నేనే క్రీస్తునని చెబుతారని కూడా అన్నారు. చూడండి మత్తయి శుభవార్తలు 24వ అధ్యాయంలో 5వ వచనం చూడండి. మత్తయి శుభవార్త 24:5. అమ్మా మీకు పలహారం అందిందా? ఇప్పుడు కళ్ళు తెరిచారు. అనేకులు ఆ గడ్డం కింద చేయి పెట్టినామా, పెట్టిన పెట్టుడు తీయట్లేదు. అసలు ఉందో పోయిందో చూడండి. ఆమె నేను ఆయన చూశాలే అమ్మా. వీళ్ళు ఇంటికి పోయి ఎక్కడికి వెళ్ళామంటే ఇప్పుడు దాకా ప్రార్థనలో కూర్చొని ఇట్ట పెట్టింది ఒక ఆవిడ. నన్ను చూస్తుందో నిద్రపోతుందో అర్థం కావట్లా. నేను కనపడాలంటే 2 లైట్లు పెట్టాళ్ళే. ఇట్ట పెట్టింది, కాళ్ళు ఆరజాపింది. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. చదువమ్మా. అనేకులు నా పేరిట వచ్చి నేనే క్రీస్తును అని ఎందరినో మోసగింతురు. యేసయ్య ముందే చెప్పారు, ఉన్న క్రీస్తును వదిలేసి వేరే క్రీస్తు గురించి చెబుతారు. నేనే క్రీస్తుని, నేనే. నాదో ప్రశ్న, మీరు సేవకులు నమ్ముతారా, దేవుణ్ణి నమ్ముతారా? అబ్బో, సేవకుని ఆయన దగ్గర పోతే విడుదల, ఆయన దగ్గర పోయిన విడుదల ఇచ్చేది ఎవరు? దేవుడే. ఈడకొచ్చిన విడుదల ఇచ్చేది ఎవరు? దేవుడు. ఒక్కొక్కరికి ఒక్కొక్క వరం ఇచ్చాడు. ఆడపోతే స్వస్థత లేదంట, ఈడకి స్వస్థత ఉందంట, ఆ రక్షణ లేదంట. అవన్నీ నేను నమ్మా. నువ్వు మారు, నీ బుద్ధి మారాలా, నీ అలవాటు మారాలా, నీ ఆలోచన మారాలా, నీ నడక మారాలా, నీ చూపు మారాలా, నీ పద్ధతి మారాలా, నీ ప్రవర్తన. అప్పుడు దేవుడిస్తాడు. ఏంటిది? పునరుత్థాన దర్శనం. ఎవరికిచ్చాడు? మగ్దలా మరియకి. మారిందా లేదా? మారిన మగ్దలా మరియకి దేవుడంతట దేవుడే పునరుత్థాన దర్శనాన్ని ఇచ్చాడు. ఆ వెతికింది. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. పౌలు గారు అన్నారు, మరొక క్రీస్తు గురించి చెబుతారు. ఈ క్రీస్తు నిజమైన క్రీస్తు కాదని చెబుతారు. అలాంటి బోధకులు వస్తారు, అలాంటి సేవకులు వస్తారు. వాళ్ళని నమ్మగాకంటే మనం వాళ్ళనే. అక్కడ వరకు ఎందుకు? అమ్మ మీ పేరేం పేరమ్మా? వినీల. వినండి జాగ్రత్తగా. నేను వినీల తల మీద చేయి పెట్టి ప్రార్థన చేశా. దడేళ్ళు పడిపోయింది కింద. మీరేమనుకుంటారు? అబ్బో ఫాదర్ గారిలో ఏదో ఏముందో, నాలో నా యేసయ్య తప్పితే. అర్థమైందా? నాలో యేసయ్య లేకపోతే నేను ఏ కార్యము చెయ్యలేను. నేను ఆయన చేతిలో ఒక బూరను, నేను ఆయన చేతిలో ఓ పనిముట్టును, నేను ఆయన చేతిలో ఒక ఆయుధాన్ని. నేను మాత్రం ఆయనని కాదు. ఈరోజు నా సేవకులు నమ్మేవాళ్ళు ఎక్కువయ్యారు, దేవుణ్ణి నమ్మేవాళ్ళు తక్కువయ్యారు. కర్చీఫ్ ఓపండి, ఊపుతారు. నూనె రాసుకోండి, రాసుకుంటారు. అంజూరాలు తినండి, తింటారు. వాక్యం ప్రకారం బతకండి, బతకం. నేను చెప్పింది అర్థమైందా? నూనె రాసుకోండి, ఈజీ కదా, రాసుకుంటారు. కర్చీఫ్ ఓపండి, ఊపుతారు. కొవ్వొత్తి ఎలిగించండి, ఎలిగిస్తారు. అంజూరాలు తినండి, తింటారు. కానీ ఇవన్నీ కాదులే కానీ వాక్యం ప్రకారం బతకండి అంటే అబ్బో, అబద్ధం ఆడకుండా ఉండటం చాలా కష్టం. అమ్మో నేనన్నా, ఇదిగో నీ బతుకు బాగా పాడాలంటే వాడు ఎవరితోనో నువ్వు మాట్లాడకుండా ఉండంటే ఏమంటుంది? నేను మాట్లాడకుండా ఇంకేం బాగుపడుద్దు మన బతుకు? డే నీ బతుకు బాగుపడాలంటే పేకట్ అడగాకరా అంటే ఫాదర్ గారు చేయి బాగా దొరదపడుతు పొమ్మంటారా? ఏంటి అంజీరాలు కొబ్బరి నూనె రాసుకునే బదులు నువ్వు పరిశుద్ధంగా బతుకు.
హృదయ శుద్ధి కలవారు ధన్యులు. వారు ఎవరిని చూస్తారు? దేవుడు చూస్తారు. నీతి నిమిత్తము ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు సంతృప్తి. దయామయులు ధన్యులు, దైవరాజ్యము వారిది. ఇవన్నీ తెలుసు కానీ బతకడం కష్టం కదూ. ప్రైజ్ ది లార్డ్, 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 ప్రైజ్ ది లార్డ్. చేతులు ఉంటేనే లేపండిలే, లేకపోతే వద్దులే, ఇంట్లో పెట్టి వస్తే. చేతులెత్తి పాడుదాం యేసు. చేతులు ఎత్తమన్నాగా ఒక ఆవిడైతే పాడుతుంది. చేతులెత్తి పాడుదాం యేసుని స్తుతించెదం. ఒక ఆమె అయితే బీరకాయలే, బెండకాయలే, దొండకాయలే కొట్టనమ్మ సప్పట్లు. చేతులెత్తి పాడుదాం యేసుని స్తుతించుదాం సర్వశక్తి శబ్దముతో. ఇక్కడ తెలుగు వాళ్ళు కాకుండా తమిళ వాళ్ళు ఉండారా? ఇంగ్లీష్ వాళ్ళు మరి లే చేతులు పైకి లేపరు. పొద్దున్నే 9 లేపుతారు. దేనికి? ఈడేమో చేతులెత్తి పాడుదాం యేసుని స్తుతించుదాం సర్వశక్తి శబ్దముతో కీర్తనలే పాడుదాం. సర్వశక్తి శబ్దముతో కీర్తనలే పాడుదాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరూ కలిసి హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. సమయం లేదు కాబట్టి ఇంకొక వచనాన్ని చదువుకొని ముగిద్దాం. ఎక్కడున్నామో మనము? కొరింథీయులకు రాసిన 2వ లేఖలో ఉన్నాం. 8వ అధ్యాయం. మత్తయి గారిది అయిపోయింది. నా పేరు మీద చాలామంది వస్తారు, నేనే క్రీస్తునని చెబుతారు, మిమ్మల్ని మోసం చేస్తారు, వాళ్ళ మాటలు నమ్మొద్దు. మనం నమ్మేది మాయ మాటలే, యథార్థమైన మాటలు. అసలు ఒళ్ళు మంట మనకే. ఏ మాట అంటే యథార్థమైన మాట అంటే, యథార్థమైన మాట గురించి చెప్పాల వద్దా? యథార్థమైన మాట గురించి చెబుతా. బప్తిస్మా యోహాను గారు హెరోదు రాజుతో చెప్పారు, బెదరా మీ సోదరుడు భార్యను ఉంచుకోవటం తప్ప. యథార్థంగా చెప్పాడు. యథార్థంగా చెబితే ఏం చేశారు? పగబట్టి తల తీసేశారు. తీశారా లేదా? యథార్థంగా చెబితే ఇది మీరు చేసేది. సిమియోను అని ఒక ఆయన ఉన్నాడు, గారడీలు చేస్తూ ఉంటారు. జనమంతా ఆయనకు పోయారు. గారడీల దగ్గరికి పోతారు, సోది చెప్పేవాడు కాడికి పోతారు. ఈ మధ్య ఎక్కడ చూసా, అమ్మా నాకు పెళ్ళి అయిద్దన్నావు, సోది చెప్పావు కదమ్మా, నాకు పెళ్ళి కాలేదంది. అప్పుడు సోది చెప్పినావంది. ఏం చెప్పా నీకు అంది. సోది. నువ్వేమన్నావు? సోది. నా సోది ఎందుకు జరిగిద్ది? నా సోది. అర్థమైందని చెప్పింది. అర్థం కాలేదా? మళ్ళా చదువుతాయనండి. ఒకసారి ఒక కుర్రోడు ఒక ఆమె దగ్గరికి వెళ్ళి, అమ్మా ఏం చెప్పావు? 4 రోజుల్లో నీకు పెళ్ళి అయితే కానీ నాకు పెళ్ళి. ఒరే తిక్కలోడా, నేను నీకేం చెప్పా? సోది. నువ్వేం చెప్పించుకున్నావు? ఇంకేం జరిగింది? నా సోది అంది. ఇంకొక ఆవిడ అంది, ఇదే చూడండి, ఎవడైతే అంతరానికి చూశాడో, ఎవడైతే గుళ్ళోకి రానిలేదో, ఎవడైతే ఈ వేద మంత్రాలు నేర్చుకోలేదో, ఎవడైతే మా గుళ్ళోకి రావడానికి వీల్లేదు, ఆవిడ కాడికి పోయి లగ్గం పెట్టించుకొని వస్తారు. అయ్యగారు మా అబ్బాయికి పెళ్లి చేద్దాం అనుకున్నా, ఏ రోజు మంచిదో చెప్పండి. ఏందాక కళ్ళద్దాలు పెట్టుకుని నిద్రపోతున్నావా? ఇందాడి నుంచి కూరిపాట్లు పడతారు. నీ కళ్ళు ఎర్రగా కెరటాలు కొట్టుకుని. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అయ్యా మా అబ్బాయికి ఏం పెట్టాలి? ఆడ పుస్తకం తిప్పేస్తారు. 17వ తారీఖు ఉదయం 11 గంటలకు శుభలగ్నం. సినిమా ఇది ఏమన్నా? ఏ లగ్నం? సరే 11వ తారీఖు అనుకుందాం. వారానికి రోజులెన్ని? మొదటి రోజు చేసింది ఎవరు? రెండో రోజు చేసింది ఎవరు? 7 రోజులు చేసింది ఎవడు? 7 రోజులు 24 గంటలు చేసింది ఎవరు? ఆయన పెట్టేది ఏంది? నా డేటు. నా దేవుడు చేసిందంటూ శని అనేది ఏది? మనం చేసిన పాపం మనకి శాపం. దేవుడు ఎక్కడైనా ఈరోజు చెడ్డది ఈరోజు మంచిది అన్నారా?
మీరు మాత్రం ఆడకాడికే పోతారు. అయ్యా మా అబ్బాయికి పెళ్ళి, మా అమ్మాయికి పని, శుభలగ్నం చెప్పు. అప్పుడు ఆయన అంటాడు, శుభలగ్నం సినిమా చూసినా నేను చూపిస్తాను. ఇంకొంతమంది ఉంటారు పనికి మాలిన గుడికి వచ్చేవాళ్ళు. ఎవడైతే నా ఇంటికి రావద్దు, ఎవడైతే నా గడప దొక్కొద్దు, ఎవడైతే నా అరుగు మీద కూర్చోవద్దు అంటాడు, వాడి కాడికి పోయి అయ్యగారు ఇల్లు కట్టుకుందాం అనుకున్న వాస్తు చెబుదు అంతా ఆగాదు, నువ్వే ఏం చెబుతూ గంతా. వాడు నిన్ను గడప దొక్కనేడు, వాడు గ్లాసులో నీళ్లు నీకు ఇవ్వడు, వాడు గుమ్మం కూడా దొక్కనేడు, వాడు అరుగు మీద కూర్చోడు, వాడు బయటకు వచ్చిన దాకా చేతులు కట్టుకొని ఉండాలి. అయ్యగారు నా బండి ఎక్కడే, నేను బండి అక్కను రా, నా బండి నాదే, బండి కూడా తాకనేరు. ఒకవేళ వాస్తు చూసినందుకు డబ్బులు ఎంతో తెలుసా, 5,000 6,000, ఓకేనా? మరి 6,000 ఎవరి చేత్తో ముట్టుకొని ఇచ్చిండు? ఆడి బండి అక్కనేలా, ఆడి ఇంట్లోకి రానేలా, ఈడు ముట్టుకున్న డబ్బులు మాత్రం వీడికి అంటకలేదా ఈ అంటరానితనం? మరి చెప్పండి, దరిద్రం అంతా ఏడంది, మన దగ్గరే ఉంది. సత్య సువార్త నమ్మం. ఎవడో వస్తాడు, ఎవడు అమ్మ తూర్పు వైపున వాకిలు ఉండాలా, పడమటన బాత్రూమ్ ఉండాలా, అంతే ఉంది. సూర్యుడు ఇటు ఉంటాడు కాబట్టి. ఎందుకో చెప్పనా, తూర్పు వైపు వాకిలు ఎందుకు ఉండాలో చెప్పనా? ఈ రోజులు అంటే నీకు LED లైట్లు ఉండే, ఆ రోజుల్లో సూర్యుడు తప్పితే ఎవడు లేడు ఆడ. అర్థమైందా? సూర్యుడు తర్వాత ఏమొచ్చినాయి, కిరోసిన్ బుడ్లు వచ్చినాయి. కిరోసిన్ తర్వాత ఏమొచ్చింది, లైట్లు వచ్చినాయి. లైట్ల తర్వాత ఈరోజు కరెంటు వచ్చింది. కరెంటు లేకముందు ఈ లోకానికి దేవుడు సృష్టించిన ఒకే ఒక దీపం, పగలు మేఘస్తంభమైనటువంటి, పగలేమో సూర్యుడు, రాత్రేమో సూర్యుడు ఎప్పుడు ఉదయిస్తాడు, తూర్పును ఉదయిస్తాడు. ఆ సూర్యుడు కిరణాలు ఇంట్లోకి పడితే ఇంట్లో వెలుగు వచ్చిద్దని, చీకటి లేకుండా ఉంటుందని తూర్పు దిప్పు కట్టమన్నారు. సరే, ఇల్లు తూర్పు దిప్పి కట్టారు, పనికి పోగాకండి, పొలమే కాకండి, డబ్బులే డబ్బులు. వస్తాయా? ఈ కిటికీ అడ్డుపెట్టు, ఆ కిటికీ ఇడిపెట్టు, అన్నీ పెట్టారు. చదువుకోకుండా పుస్తకాలు తీసి లోపల పో పోయిద్దా పోదా? మరి ఇంకేంది? సత్య సువార్త నమ్మరు, యేసయ్య నమ్మరు. నీ ఇంటికి రానివ్వకుండా, నీ గడప తొక్కనివ్వకుండా, నీ నీళ్లు తాక్కుండా, నువ్విచ్చే తాంబూలో తీసుకోకుండా, నువ్విచ్చే డబ్బులు ఎడ తీసుకుంటాడు? ఇట్టాగా మీరు కూడా అయ్యగారు కుర్చీ వేయమంటారు. ఫాదర్ గారు అట్లా పోతుంటే ఆయనకి లేగి స్తోత్రం చెప్పరు, కానీ అయ్యగారు వస్తాను, లేరా లుంగి దించురా. ప్రైజ్ ది లార్డ్. సత్య సువార్త నమ్మండి. అబద్ధపు బోధకులు వచ్చారు, బోటకపు బోధకులు వచ్చారు, అసత్య సువార్త చేసేవాళ్ళు వచ్చారు, మేమే దేవుడు అని చెప్పేవాళ్ళు వచ్చారు. వీళ్ళ మాటలు మీరు నమ్మచ్చా, నమ్మకూడదా? నమ్మకుండా ఉండాలంటే క్రీస్తులో ఐక్యమై ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. చదువమ్మాయికి ముగిద్దాం. ఇలా అనుకున్నారు, అయ్యా దాని నుంచి ముగిస్తానంటున్నావు, ఇట్లా పొయ్యి మీద అన్నం చల్లారు ఉంటుంది, ఏసీ మా ఆయన ఎవరితో మాట్లాడుతారు ఈ రేత్రి, ఆయన కూడా రాలేదనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. 13వ వచనం చదువమ్మా. 13వ వచనం చదువు తల్లి. ఆ వ్యక్తులు అసత్య అపోస్తలులు. కొరింథీయులకు రాసిన 2వ లేఖ 11వ అధ్యాయము 13వ వచనం నుండి. ఆ వ్యక్తులు అసత్య అపోస్తలులు. అపోస్తలు ఎంతమంది? 12 మంది. 12 మంది కంటే ఎక్కువ ఉండకూడదు, ఓకేనా? అసత్య అపోస్తలు వస్తారు, అసత్య క్రీస్తులు కూడా వస్తారు. మాయ మాటలు చెబుతారు, నేనే దేవుణ్ణని చెబుతారు, నేను చెప్పేది కరెక్ట్ అని చెబుతారు. ప్రైజ్ ది లార్డ్. అయితే దేవుడు ఒక సాక్ష్యం చెప్పాడు, అది ముగించుకుందాం. చదువు తల్లి. వారు మోసపూరిత అపోస్తలు వారు తమ పనిని గూర్చి అసత్యములాడుదురు. ఏం చేస్తారట? మనకు అబద్ధం ఎట్టా ఉంటది? వినటానికి తీయగా ఉంటది. చేదు ఎట్ట ఉంటది? చేదుగా. చెడు మంచి ఎలా ఉంటది? అందుకే కదా నిజం చెప్పులు దొడుక్కునే లోపు అబద్ధం షూ వేసుకుని ఊరంతా
సాక్షి టీవీ, జెమినీ టీవీ, మా టీవీ, TV9, TV5 అంతా ఏడే ఉంటారు. ఎవరు చెప్పగాక వాళ్ళ ఇంటికి ఎవరో వచ్చారంట. ఎవరికి చెప్పగాక అన్నామే అందరికీ. ఈ లోపున మేము చెప్పులు తొడుక్కుంటాం. ఈ లోపు మా ఫాదర్ గారు మీకు ఈ విషయము ఇప్పుడేగా మా గుళ్ళో చెప్పిందంటే, అవునా, దారి పొడుగుతా ఫాదర్ గారు తెలుసా, ఫాదర్. అర్థమైందా? చదువమ్మా, ఈ ముగిద్దాం. క్రీస్తు యొక్క నిజమైన అపోస్తలుల వలె అగపడుటకు వేషము మార్చుకొందురు. ఎవరట? అబద్ధపు అపోస్తులు అబద్ధాలు చెబుతారు, అబద్ధపు అపోస్తులు వేషధారణ మారుస్తారు. ఇందులో ఆశ్చర్యం ఏమీనూ లేదు. సైతాను కూడా, చూడండి ఇప్పుడు, సైతాను కూడా వెలుగు దేవదూత వలె అగపడునట్లు తనను తాను మార్చుకొనగలడు. ఒకసారి గట్టి చాపలు కొట్టండి. పౌలు గారు ఒక సాక్ష్యం చెప్పారు. ఏంటంటే, సైతానుగాడు కూడా వెలుగుదూత వలె ఈ లోకానికి త్రోసివేయబడ్డాడు. వాడు వెలుగే, దేవుడు కూడా వెలుగే. సాతానుగాడు చెబుతున్నాడు నేను వెలుగునని, యేసయ్య చెబుతున్నాడు నేనును. అయితే ఇందులో నిజమైన వెలుగోది తెలుసా? జీవపు వెలుగు, నిజమైన వెలుగు. అసతోమ సద్గమయ తమసోమ జ్యోతిర్గమయ. తమస్సు అంటే చీకటి, జ్యోతిర్గమయ చీకటిలో నుంచి వెలుగులోనికి నడిపించువాడే నిజమైన వెలుగు. చీకటిలో ఉన్న వారిని అంధకారమైన చీకటిలోనికి నడిపించువాడు నిజమైన వెలుగు కాదు. ఆ అంధకారములోనికి నడిపించువాడే వెలుగు రూపములో ఉన్నటువంటి సాతానుగాడు. సో కాబట్టి క్రైస్తవులారా చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుడు మనలను తనతో ఐక్యపరుచుకున్నారు కాబట్టి మనము పరిశుద్ధంగా బ్రతుకుటూ ప్రయత్నించేద్దాం. పితా పుత్ర పరిశుద్ధ ఆత్మనామమున ఆమేన్. అందరూ లేచి నిలబడదాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ లేచి నిలబడదాం. చిన్న ప్రార్థన, విశ్వాసముతో చేసే ప్రార్థన, యేసయ్యకు చేసే ప్రార్థన మనసారా చెప్పుకుందాం. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామానికి స్తోత్రం 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 స్తోత్రం. అయ్యా, మీరు మానవ శరీరాన్ని ధరించారు. ఎందుకనగా మానవులని మీతో ఐక్యపరచుకోవటానికి. మిమ్ము నమ్మిన వారందరినీ మీతో ఐక్యపరుచుకున్నారు. మీతో ఐక్యపరచుకోవటం అనగా మహిమ కలిగిన దేహాలుగా మార్చటం అని వాక్యములో మాకు తెలియచేసిన దాన్ని బట్టి నీ స్తోత్రాలు వందనాలు తెలియచేస్తున్నాను. దేవానికి వందనం. అయితే ప్రభువా, మాలో ఉన్న చీకటి తీసేయండి, మాలో ఉన్న అంధకారాన్ని తీసివేయండి, మాలో ఉన్న అజ్ఞానమును తీసివేయండి, మాలో ఉన్న అవివేకమును తీసివేయండి, మాలో ఉన్నటువంటి మాయా శక్తులను దుష్ట శక్తులను తీసివేయండి. మమ్మందరిని పరిశుద్ధాత్మతో నింపమని ప్రార్థిస్తున్నాను. ఈ స్తోత్రాలు